సనాతన సంప్రదాయంలో అష్టదిక్కులకు ఆ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం అలా 8 దిక్కులలోనూ 8 మంది ఉపదేవతలైన దిక్పాలకుల శక్తిని నిక్షేపించి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడమే అష్టదిగ్బంధనం. సాధారణంగా ఒక ప్రదేశానికి రక్షణ ఏర్పాటు చేయడానికి రత్నాధ్యాయ క్రియను వినియోగిస్తారు. అంటే 8 దిక్కులలో 8 గ్రహాలకు చెందిన జాతి రత్నాలను కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తూ భూమిలో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ఆ రత్నాలు రిసీవర్స్లా పనిచేస్తూ అంతరిక్షంలోని ఆ రత్నాలకు చెందిన గ్రహాల యొక్క శక్తిని ఆకర్షించి ఆ ప్రదేశాన్ని చెడు నుంచి రక్షిస్తూ నిత్యం ఉత్కృష్టమైన పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంటాయి. అటువంటిది సాక్షాత్తు ఆ దిక్పాలకులే దిగి వచ్చి అరుణాచలేశ్వరుడి చుట్టూ వారి వారి స్థానాలలో ప్రతిష్ఠితమైన అరుణాచల క్షేత్రం గురించి ఇక వేరే చెప్పాలా? అంతటి అరుణాచలేశ్వరుడి విశిష్టతను వివరిస్తూ గతంలో చేసిన వీడియోను కూడా తప్పక చూడండి. మరి అరుణాచలేశ్వరుడి అష్టదిగ్బంధనం వివరాలు తెలుసుకోవడానికి ఈరోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. తమిళనాడులోని తిరువణ్ణామలై క్షేత్రంలో పర్వతపాదం వద్ద స్వయంభువుగా వెలసి అరుణాచలేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచిన లింగస్వరూపానికి చుట్టూ 8 దిక్కులలో 8 శివలింగాలుండటం విశేషం. అరుణాచల పర్వతంపైనున్న అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణం చేయాలనుకునేవారు ఆ పర్వతానికి 8 దిక్కులలో భూమి మీద వెలసిన అష్టలింగాలను వరుసగా పూజించుకుంటూ ముందుకు వెళ్లడం ఆనవాయితీ. అరుణాచల గిరిపాదం వద్ద నిర్మించబడిన అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. సామాన్య శకం 1502-1529 మధ్యకాలంలో నాడు విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడున్న ఆలయంలోని గర్భగుడి 11వ శతాబ్దంలో నిర్మించబడింది. పంచభూత లింగాలలో ఒకటైన ఈ గుడిలోని శివలింగం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయం 24 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉండి అందంగా చెక్కబడిన 13 అంతస్తుల గోపురాలుంటాయి. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా తూర్పు వైపున ఆలయ ప్రాంగణంలో 1000 స్తంభాలతో నిర్మించబడిన ఒక భవనం ఉంటుంది. ఇక సకల జీవరాశి శ్రేయస్సుకై వెలసిన అరుణాచలేశ్వర శక్తిని నిత్యం కాపుగాస్తూ అరుణగిరి చుట్టూ ఆ దిక్పాలకులు స్వయంగా ప్రతిష్ఠించి అష్టదిగ్బంధనం చేసిన అష్టలింగాల వివరాలలోకి వెళితే, తూర్పు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు కనుక ఆ దిక్కున ఇంద్రలింగం ఉంది. నేటి తిరువణ్ణామలై పట్టణంలోని రథం వీధిలో ఈ ఇంద్రలింగం కనిపిస్తుంది. మన పురాణాల ప్రకారం ఇంద్రుడు దేవతలకు రాజు. ఆయన భార్య ఇంద్రాణి. వారిద్దరూ 4 దంతాలు గల అపూర్వమైన ఐరావతమనే ఏనుగుపై ముల్లోకాలలో సంచరిస్తారు. ఇంద్రుడు ఏనుగుపై కూర్చుని చేతిలో వజ్రాయుధాన్ని ధరించి ఉంటాడు. ఈయన మానవులలో ఉన్న అజ్ఞాన తిమిరాంధత్వాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆగ్నేయం. వాస్తుశాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిక్కుకు అధిపతి అగ్ని. అగ్నిదేవుడు 7 హస్తాలను 7 నాలుకలను కలిగి ఉంటాడు. అగ్ని మానవులకు మరియు దేవతలకు మధ్య అనుసంధానకర్తగా ఉంటాడు. మానవులు యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఉత్పన్నమైన హవిస్సులను దేవతలకు అందజేసే బాధ్యత అగ్నిదేవుడిదే. అగ్నిభట్టారకుడి వాహనం మేక. ఈ మేకను సంస్కృతంలో అజమని పిలుస్తారు. దీనికి పొడవాటి కాళ్ళు, వెచ్చటి దేహం ఉంటాయి. యజ్ఞాలలో మేకలను పవిత్రమైనవిగా భావించి బలి ఇవ్వడం జరుగుతుంది. తిరువణ్ణామలైలోని శేషాద్రి వీధిలో ఈ అగ్నిలింగం కనిపిస్తుంది. చంగన్ రోడ్డు మీద ఉన్న శేషాద్రి ఆశ్రమానికి దగ్గరలో శేషాద్రి వీధి ఉంటుంది. దక్షిణం. దక్షిణ దిక్కు విషయానికి వస్తే ఆ దిక్కుకు యమధర్మరాజు అధిపతి. ఆయన మృత్యుదేవత. ఈ క్షేత్రంలో యముడి యొక్క శిల్పం మహిషుడనే పేరుగల ఒక భారీ దున్నపోతు పైన కూర్చుని భూతాల వంటి 2 కుక్కలను ప్రక్కన పెట్టుకుని ఉంటాడు.
యముడి చేతిలో యమపాశం ఉంటుంది. జీవులకు ఈ లోకంలో ఉండే సమయం పూర్తవ్వగానే యమపాశం వాటికి తగులుకుని వాటిని యమలోకానికి తీసుకువెళుతుంది. యమధర్మరాజు నిరంకుశంగా అమానుషంగా జీవుల ప్రాణాలు తీస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయనలో ఎంతో సమధర్మం, కర్తవ్య పాలన కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు మార్కండేయుడనే 16 సంవత్సరాల బాలుడు నిత్యం శివపూజలో నిమగ్నమై ఉన్నప్పుడు అతని ఆయుర్దాయం తీరిపోయింది. అందువలన యముడు తన వాహనంపై భూలోకంలో ఆ బాలుడున్న చోటకు వచ్చి అతడి ప్రాణాన్ని తీయడానికి యమపాశాన్ని ప్రయోగించాడు. యముణ్ణి చూసి భయపడిన మార్కండేయుడు గజగజలాడుతూ ప్రాణభయంతో శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. యముడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం శివలింగాన్ని అంటుకుపోయి ఉన్న మార్కండేయుడి ప్రాణాలను హరించాలని మొండిగా ప్రయత్నించినప్పుడు పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై మార్కండేయుడి ప్రాణాలను తీయాలని చూసిన యముడిని భస్మం చేశాడు. సాక్షాత్తు మరణానికి అధిపతి అయిన కాలుడిని సంహరించిన ఈశ్వరుడు ఆనాటి నుండి కాల సంహారమూర్తి అనే పేరును పొందాడు. అంటే మృత్యువును నాశనం చేసేవాడని అర్థం. ఆనాటి యమలింగం తిరువన్నామలై పట్టణంలోని చెంగన్ రోడ్డు మీద ఉన్న శ్మశానానికి ప్రక్కన ఉంది. శ్మశానానికి అధిపతి అయిన యమలింగం శ్మశానానికి దగ్గరలో ఉండటం ఇక్కడ విశేషం. నైరుతి. వాస్తుశాస్త్ర సూత్రాల ప్రకారం ఈ దిక్కును నైరుతి అనే రాక్షసరాజు తన మిత్రుడైన యమధర్మరాజుతో కలిసి పరిపాలిస్తుంటాడు. ఈ నైరుతి మానవులలోని రాగద్వేషాలకు, కామక్రోధాలకు కారణమవుతాడు. వీటి కారణంగానే జీవులు జనన మరణ చక్రంలో చిక్కుకుని నిరంతరం జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో వెలసిన నైరుతి లింగాన్ని ఆరాధించిన వారికి భవబంధాలు తొలగిపోతాయని, మనశ్శాంతి లభిస్తుందని ప్రాజ్ఞులు వక్కాణిస్తున్నారు. ఈ లింగం తిరువన్నామలై పట్టణంలోని సోనాగిరి మరియు శాంతిమలై కాంపౌండ్స్ దాటిన తరువాత కుడివైపున గిరివలం మార్గం మీద ఉంటుంది. పశ్చిమం. పశ్చిమ దిక్కునకు వరుణదేవుడు అధిపతి. ఈయన వర్షాలను కురిపిస్తాడు. ముల్లోకాలలోనూ జలాలను ప్రవహింపజేస్తాడు. మానవులలోని సుఖలాలసతకు కారకుడు వరుణదేవుడు. వరుణదేవుడు మొసలి వాహనంపై శరవేగంతో ప్రయాణిస్తుంటాడు. మొసలి భూమిపైన మరియు నీటిలోనూ నివసించగల ఉభయచరి. ఈ మొసలిని వాహనంగా కలిగిన వరుణదేవుడు మానవుని యొక్క కర్మలను నిరంతరం గమనిస్తూ ఉంటాడు. అదేవిధంగా అదుపు తప్పిన మానవులను జలంలో విలీనం చేస్తాడు. అంటే పాపాలు పెరిగిపోయినప్పుడు వరదలు, తుఫాన్లు వచ్చి పాపాత్ములైన జనాలను తుడిచిపెడతాయి. చాలామందికి తెలియని ఒక శాస్త్ర రహస్యమేమిటంటే సూర్యుడు వరుణదేవుడి యొక్క కన్ను అని. సూర్యదేవుడు వరుణదేవుడి వాహనమైన మకర రాశిలో ఉన్నప్పుడు మకర సంక్రాంతి అని పిలువబడే పుణ్యకాలం సంభవిస్తుంది. జనవరి నెల మధ్య భాగంలో వచ్చే మకర సంక్రాంతి అత్యంత పుణ్యప్రదమైనదని చెప్పబడుతుంది. ఈ వరుణలింగం ఆది అన్నామలై అనే గ్రామానికి ముందు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గిరివలం మార్గంలో ఉంది. వాయవ్యం. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ దిక్కుకు పంచభూతాలలో ఒకటైన వాయుదేవుడు అధిపతి. వాయుదేవుడు 4 హస్తాలను కలిగి ఉండి శరవేగంతో ప్రయాణించే జింకను వాహనంగా చేసుకుని ప్రపంచమంతటా వాయువేగంతో పర్యటిస్తూ ఉంటాడు. మానవులకు ప్రాణప్రదాత వాయుదేవుడే. ఈ వాయులింగం గోశాలయ్య అనబడే గ్రామానికి ప్రక్కన గిరివలం మార్గం వద్ద ఉంది. ఈ లింగం యొక్క విశేషమేమిటంటే ఈ ఆలయంలో ఎప్పుడూ ఈదురుగాలి వీస్తూ ఉంటుంది. అంటే వాయుదేవుడు నిరంతరము అక్కడ వెలసి ఉన్న వాయులింగాన్ని పూజిస్తున్నాడని తెలుస్తోంది. ఉత్తరం. సమస్త సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. యక్షరాజైన కుబేరుడు దేవతల యొక్క సంపదలను కాపలా కాస్తుంటాడు. కుబేరుడు శివుడికి ఆప్తమిత్రుడు. కుబేరుడికి 3 కాళ్ళు, నోటిలో 8 పళ్ళు ఉంటాయి. బాగా బలిసిన ఒక ఆడమేక కుబేరుడికి వాహనంగా ఉంటుంది. కుబేరుడు హిమాలయాలలో తన భార్య అయిన యక్షితో కలిసి నివసిస్తూ ఉంటాడు.
తిరువణ్ణామలై పట్టణానికి చేరడానికి ముందు వచ్చే గిరివలం మార్గం కొసభాగంలో ఈ కుబేరలింగం ఉంటుంది. ఈశాన్యం. శివుడికి చెందిన సప్త రుద్రులలో ఈశాన్యుడు ఒకరు. ఈశాన్యుడు జడలుగట్టిన జుట్టుతో, క్రోధపూరితమైన కన్నులతో, పులి చర్మంపై ఆసీనుడై ఉంటాడు. ఈయన శరీరంపై విభూతి పూయబడి ఉంటుంది. చుట్టూ భూతప్రేత పిశాచాలు ఆవరించి ఉంటాయి. తలపై నెలవంక, జుట్టు కొప్పుపై గంగ ఉంటుంది. ఈయన శరీరాన్ని వందలాది పాములు చుట్టలు చుట్టుకుని ఉంటాయి. చేతులలో ఢమరుకం మరియు శూలం ఉంటాయి. ఈ ఈశాన్య శివలింగం తిరువణ్ణామలై పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రక్కనున్న పాత శ్మశానానికి ప్రక్క రోడ్డుపై ఉంది. ఇంతటి పవిత్రమైన మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుడి కృపా కటాక్షాలు అందరిపైన ప్రసరించాలని మనస వాచ కర్మణ ప్రార్థిస్తున్నాను. ఓం అరుణాచలేశ్వరాయ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.